నేనే హోంమంత్రి మనసులో మాట బయట పెట్టి నా రాజగోపాల్ రెడ్డి మంత్రి అయినాక కేసీఆర్, కేటీఆర్, హరీష్, జగదీష్ అందరినీ జైలుకు పంపుతా. ఇక ఇప్పుడు ఉన్న వాళ్ళంతా జైలుకు పంపిన కానీ నువ్వు ఒక్కనివే అది చెప్పుడు పంపుతావా అని చూస్తాను. ఇక రాజగోపాల్ రెడ్డి గారు ఇక ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏం చేయలేకపోయింది కానీ అబ్బా రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు వస్తాడు, మమ్మల్ని ఎప్పుడు జైలుకు పంపుతాడు, మా తమ్ముడు ఒక్కడే జైలుకు పంపే అంత బలమున్నోడు పోటుగాడు అని ఈ జనం అనుకుంటాను, మీ అన్న కూడా అనుకుంటాను. మిమ్మల్ని కేసీఆర్ను జైలు వేయడానికో, కేటీఆర్ను జైలు వేయడానికో, జగదీష్ రెడ్డి గారిని జైలు వేయడానికో గెలిపేయలే, గిందు గెలిపించిండ్రు. ఈ బుక్లో ఉన్నాయి నెరవేర్చమని గెలిపించిండ్రు. గవిటి మీద దృష్టి పెట్టుర్రు. ఓడి చెప్పి ఒక కథలు చేస్తారు, అన్ని సన్యాసి కథలు. ముందు మునుగోళ్ళ బెడ్ షాపులు అన్నీ మూసేసినా అని చెప్పినావు కదా, ఏడ మూసినావు? ఎక్కడ బెడ్ షాపులు అక్కడనే నడుతున్నాయి. అందరినీ జైలుకు పంపుతా అట. అధిష్టానం మాటిచ్చిందని అసెంబ్లీలో చిట్చాట్ అన్న పోస్ట్కే స్పాట్ పెట్టాడా అని చర్చ. ఈయన ఎవరు ఒక్కటే ఫోన్లు చేసి పాడవుతాడు. ఇది చెప్పినా చెప్తాం. మొత్తానికి ముఖ్యమంత్రి రెడ్డి, హోంమంత్రి రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి రెడ్డి, ఇంకేమున్నది రవాణా శాఖ మంత్రి రెడ్డి, వీళ్ళన్న రెడ్డి, మొత్తం రెడ్డిలే. ఇక దోపిడి రెడ్డిలు మొదలైనలుగా అంతే. కాంట్రాక్టర్లు వీళ్ళే, కబ్జాకోర్లు వీళ్ళే, దగాకోర్లు వీళ్ళే, అన్యాయాలకు పాల్పడేది వీళ్ళే, అక్రమాలకు పాల్పడేది వీళ్ళే. చూడండి, హోంమంత్రి నేనే అని డైరెక్ట్ చెప్పిండు. అందరినీ జైలుకు పంపుతావు, పని చేయరాదు రే. 4 కోట్ల మంది ప్రజలకు ఈ తెలంగాణ జైలు చేయరాదు చక్కగా. ఇచ్చిన హామీలకు దిక్కు లేదు కానీ అందరినీ జైలుకు పంపుతారట. జగదీశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన కౌంటర్కి కడుక్కోలేక కింద మీద పడి సావై సచ్చినోను. ఆయన ఒక్క మాట అంటే మొత్తం ఫెయిల్ అయిపోయిండు. నువ్వు ఎందుకు బీజేపీ పోలేవో మాకు తెలియదా? 25,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వాలని బీజేపీలోకి పోయినావు నువ్వు అనగానే కథం వెంటనే ఒప్పుకున్నా. నాకు కాంట్రాక్ట్ ఉన్నది వాస్తవమే, నేను 25 కోట్ల కాంట్రాక్ట్ కోసం పోలేదు, నేను కేసీఆర్ను గద్దెదించడానికి పోయిన బీజేపీలోకి అన్నాడు. వెంటనే మళ్ళీ ఈయనే ఆ గోడ దునికి ఈ గోడ మీదకి వచ్చాడు. గివిలు విశ్వసనీయతన్నోళ్ళ మీరు జైలుకు పంపుతారా? కేసీఆర్ ఏళ్ళను టచ్ చేయరు, కేసీఆర్ దాకా అవసరం లేదు. జగదీశ్వర్ రెడ్డిని గిట్లా టచ్ చేసి చూడు జర.